జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, తులారాశి వారికి మాసం అంతా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందండి. మాసం రెండో భాగంలో సానుకూల ఫలితాలు ఎక్కువ ఉంటాయి. బృహస్పతి 5వ ఇంట్లో ప్రభావితం, 7వ ఇంట్లో సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. చంద్రుడు ఎల్లప్పుడూ కదలికతో మిశ్రమంగా ఉంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది. మీకు పోయినటువంటి పేరు తిరిగి వస్తుంది. క్షమాపణ చెప్పి మరీ మీ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని విభేదించిన వాళ్ళు ప్రభుత్వ పర్మిషన్ విషయంలో అసహనం అక్కర్లేదు, అన్నీ వచ్చేస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. మిమ్మల్ని ఇప్పటి వరకు తప్పుగా అర్థం చేసుకున్న వారే పశ్చాత్తాప పొంది మీ దగ్గరికి వస్తారు. స్నేహితులు మీకు మద్దతు ఇస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పనితీరులో అధికారులు సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. అనేక విధాలైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు తులారాశి వారి నెల పొందబోతున్నారు. అద్భుతమైనటువంటి ప్రయోజనం. తోటి వ్యాపారులకు కలిగే పోటీ తగ్గుతాయి. నూతన వాహన కొనుగోలు ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే ఒక శుభ నెల అని చెప్పచ్చు. సంతాన విషయంలో సంతృప్తికరంగా ఉంటుంది. పోటీ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులు, ఉన్నత విద్యలు అభ్యసించే విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచే అవకాశాలు ఉన్నాయి. రీసెర్చ్ చేసే విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలు పొందొచ్చు. కుటుంబ వాతావరణం చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. కొన్ని వ్యవహారాలు మీరు తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మాస చివరన ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. అనుకోని ఆర్థిక లాభాలు వస్తాయి. నెల ప్రారంభంలో సోదర సోదరులతో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేసే మహిళలు, ఎంటర్ప్రెనర్గా ఉన్నటువంటి మహిళలకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తుంది. స్వయం ఉపాధిలో పాల్గొనే మహిళలు కానీ పురుషులు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా బాగుంటుంది. పురోగతి సాధిస్తారు. దీనికోసం ఇండస్ట్రియల్ టూర్ కూడా చేస్తారు. దీనికోసం ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. లాభాలు కూడా ఉంటాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలే తప్ప వేరే ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్య లేదు. రాజకీయ నాయకుడికి ఇది యోగ కాలం. షేర్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది. వ్యవసాయదారులకి మిట్ట పంటలు చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు. మీడియా రంగం వారికి బాగుంది. ఐటీ రంగం వారికి బాగుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. నూతన ఉద్యోగం కలిసి వస్తుంది. ఎన్ని రకాలైనటువంటి అనుకూలం తులారాశికి. మే నెలంతా కూడా కృతజ్ఞత చెప్పండి. కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా, ఆ గ్రహాలన్నిటికీ కూడా కృతజ్ఞత చెప్పండి. మే 1, 4, 8, 11 అదృష్ట సంఖ్యలో 2, 6. చంద్రాష్టమం 26/5/2025 1:40 మధ్యాహ్నం నుండి 28/5/2025 1:36 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ 2.5 రోజులు జాగ్రత్తగా ఉండి, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మరి పరిహారం ఏమంటే, ఆరోగ్యానికి సంబంధించి చక్కగా సూర్య భగవానునికి ఎర్రని మందారం పువ్వుతో ప్రార్థన చేయండి. కులదైవ ప్రార్థన, మీ ఇంటి ఇష్టవేళపు ప్రార్థన చేయండి. మీ యొక్క ఇంటి దేవుడి దగ్గర వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మట్టి ప్రమిదలో ఒత్తులేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల ధరించండి. ఈ కరుంగాళి మాల ఎంత శక్తివంతమంటే మీరు కోరుకున్నదలా నెరవేరుస్తుంది. వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, ఏ విధమైనటువంటి నెగిటివ్ వైబ్స్ ఉన్నా కూడా తొలగుతుంది. ఐశ్వర్యవంతులుగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నంబర్కి మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. మా అడ్మిన్సే మీకు రిప్లై ఇస్తారు. జయోస్తు.